కమ్ బ్యాక్. లోక్సభ ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ శాతం పడిపోతుండడం అటు పార్టీలను ఇటు ఎన్నికల కమిషన్ ను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఒకే రోజు పోలింగ్ జరుగుతుండటంతో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మే 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున మెజారిటీ ఏపీ ప్రజలు హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే పయనమయ్యారు. అదే రోజు తెలంగాణలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంపై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. ఇప్పటికే పలు విధాలుగా కార్యక్రమాలు చేపడుతూ అవేర్నెస్ క్రియేట్ చేస్తోంది ఈసీ. అధికారులు సైతం డోర్ టు డోర్ వెళ్లి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ పర్సెంటేజీ గతంలో కంటే ఎక్కువగా నమోదు చేసే ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. పోలింగ్ శాతం పెంపు కోసం గ్రౌండ్ లెవెల్లో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రజలకు సులువుగా అర్థమయ్యే ప్రసార మాధ్యమాల ద్వారా ఓటు ప్రాముఖ్యత గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఓవైపు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ ఫోకస్ పెడితే, పొలిటికల్ పార్టీలు మాత్రం ఆ పోలింగ్ పర్సెంటేజీ పెరిగితే ఎవరికి లాభమనే అంశంపై లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు భానుడి ప్రభావం కూడా పోలింగ్ పై పడే అవకాశం ఉంది. ఎండలు మరింతగా పెరిగితే పోలింగ్ ఎంత శాతం నమోదవుతుందనే దానిపై చర్చ జరుగుతోంది. అటు ఎన్నికల కమిషన్ అధికారులు సైతం ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈసారి పోలింగ్ సోమవారం జరుగుతోంది. రెండో శనివారం, ఆదివారం తర్వాత పోలింగ్ డే అయిన సోమవారం ఉంటుంది. దీంతో ఐటీ ఉద్యోగులు, పలువురు ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలకు సెలవులు వస్తున్నాయి. దీంతో వారు వారం ముందే వెళ్లి ఉంటే పోలింగ్ పర్సెంటేజ్ పడిపోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. హైదరాబాద్ సిటీలోని కూకట్పల్లి, శైలింగంపల్లి, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్ తో పాటు నగర శివారు ప్రాంతాల్లో చాలా మంది ఏపీకి చెందిన వారే నివసిస్తున్నారు. అయితే వాళ్లకు ఏపీ, తెలంగాణలోనూ ఓటు హక్కు ఉండడంతో ఎక్కడ వినియోగించుకుంటున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇప్పటికే ఏపీలో ప్రధాన పార్టీలు గెలుపులపై లెక్కలు వేసుకుంటున్నాయి. ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే అధికార పార్టీ గెలుస్తుందని, ఒకవేళ తగ్గితే కూటమిదే విజయావకాశాలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అవకాశం ఉన్న ప్రతి చోట తగ్గేదేలే అన్నట్లు ఎన్నికల కమిషన్ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులతో క్యాంపెయిన్ చేపట్టింది. ఓటు విలువను తెలియజేసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. అయితే ఈసారి పోలింగ్ పై ఏపీ ఎన్నికల ప్రభావం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. సమ్మర్ హాలిడేస్ కావడంతో హైదరాబాద్ లో స్థిరపడ్డ ఏపీ వాసులకు సంబంధించిన చాలా ఫ్యామిలీలు సొంత రాష్ట్రానికి వెళ్లాయనే ప్రచారం ఉంది. అయితే వాళ్లంతా అక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటే ఇక్కడ పోలింగ్ శాతం తగ్గే ప్రమాదం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.